వైద్యపరంగా ఆరోగ్యపరంగా కానీ ప్రతి ఇంట్లోని కూడా స్త్రీమూర్తులు అందరినీ కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళందరినీ కూడా మీరు దయచేసి మన వాళ్ళు అప్పుడే 10 డేస్గా ఈ క్యాంపు ఈరోజు అని చెప్పడం జరిగింది, వస్తానని చెప్పేసి. అంటే చాలా చోట్ల హెల్త్ క్యాంప్స్ ఎవ్రీ వీక్ దాదాపు మండే టు ఫ్రైడే దాదాపు సంవత్సరంలో 270-280 క్యాంప్స్ అవుతాయి. డబల్ క్యాంప్స్ ఉంటే ఇంకా పెరిగితే 350 నుంచి 400. బట్ ఇక్కడికి నేను ఫ్రీక్వెంట్గా కూడా వస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అని రావడం కూడా అన్నయ్య. ఈ అందరి అభిమానం సోదరులు అందరూ ఇక్కడ ఎక్కువ గ్రామస్తులు. అయితే ప్రతి గ్రామంలో కూడా ఎవ్వరు కూడా అనారోగ్యంగా ఉండకూడదు. ఏమి సంపాదించిన ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ, ఆరోగ్యం సంపాదించడం చాలా చాలా కష్టం. మీరు హెల్త్ బాగా మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా వెల్త్ కూడా బాగుంటుంది. అలాగే బాలయ్య గారు చెప్తా అన్నారు, ఎస్, ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణటువంటి ఆరోగ్యంగా ఉండాలి. వచ్చేటువంటి టెక్నాలజీ కూడా ఏఐ బేస్డ్. ఇక్కడ కూడా మనం చేసేటువంటి స్క్రీనింగ్ దీప్తికి చక్కగా చెప్పింది డాక్టర్ దీప్తి. వచ్చినటువంటి స్త్రీలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మీకు అంత కాన్ఫిడెన్షియల్గా చాలా గౌరవప్రదంగా మా లేడీస్ స్పెసిలిస్ట్ తోటి మేము ఇక్కడ ఈ క్యాంప్స్ ఇక్కడే కాదు, మా హాస్పిటల్కి సంబంధించి ఏం చేసినా కూడా ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అంటారు, SOP.